నమస్తే అండి. ఈరోజు తోట పనులన్నీ మొదలు పెట్టుకున్నామండి. కొంచెం కొంచెంగా చేసుకుందామని చాలా పనులు. ఇవి పసుపు మే నెలాఖరులో వేసానండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో పసుపు. ఒక పసుపు వేసిన దానిలోనే ఒక కాకర పాదు కూడా వచ్చిందండి. ఆ పాదు అలా పాగుతుంది. అల్లం ఉందండి, అల్లం కూడా ఉందండి ఇక్కడ. ఇవన్నీ అవేనండి. ఇవి చామదుంపలు వచ్చినాయి చూడండి, చామదుంపలు. ఇది కూడా చామదుంపలేనండి. ఇదేమో అల్లం అండి. ఇక్కడ కూడా అల్లం చిన్న మొక్కలు వస్తున్నాయి చూడండి. మొన్న వేసానండి. ఇది కొంచెం అల్లం పాడైపోతుందని అది తీసుకొచ్చి వేసేసాను. ఇప్పుడిప్పుడే మొక్కలు వస్తున్నాయి చూడండి. అది ఇంకా ఏంటంటేనండి, ఈరోజు చిన్న చిన్న హార్వెస్ట్లు అండి. ఇవి కొంచెం ఇవన్నీ చేసుకోవాలని చూస్తున్నామండి. మా లక్ష్మి నాకు తోడుగా, ఆ లక్ష్మి వాళ్ళ ఆయన రాఘవులు ఇద్దరు కూడా సహాయం చేస్తున్నారు నాకు. చాలా పని ఉందండి. అవన్నీ కూడా మీకు చూపిస్తానండి. కొంచెం మునగాకు పప్పులోకి కోసుకుంటున్నామండి. చాలా మంచిది ఇది ఆరోగ్యానికి. పప్పులో వేసుకోండి, కారపొడి చేసుకోండి. ఈ పొన్నగంటి కూర అంతా కొంచెం పప్పులో వేసుకున్నా మళ్ళీ చిగురు పట్టేస్తుంది. పొన్నగంటి కూర అది కంపోస్ట్లో వేసేస్తాను చూడండి. ఇవన్నీ అమ్మకు వస్తుంది. అమ్మ వచ్చారు, అమ్మకు వస్తుంది. అమ్మ కూడా రోజు పప్పు, మునగాకు ఇవన్నీ వండుతారు. పొన్నగంటి కూర వండుతారు, గలిజేరు వండుతారు, పప్పులో వేసి అన్ని రకాలు వండేస్తారు. అందుకే అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు. మాకంటే లేత ఆకులన్నీ. తూటుకూర అని ఉంటుందండి, అది కూడా బాగుంటుంది. పప్పులో వేస్తారు, అన్నిట్లో వేస్తారు. అది కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. చూడండి ఈరోజు హార్వెస్ట్ ఇదండి. అయ్యి మళ్ళీ అరటికాయలు కూడా కోసేస్తామండి ఈరోజు. ఇవి కోసే కొద్దీ వర్షాకాలం చాలా చిగురు పట్టేస్తాయి. మునగాకు చాలా మంచిది కదా. ఈ ఆషాఢ మాసంలో మునగాకు బాగా తినండి. అందరికీ ఉన్నాయి చెట్లు. సరిపోతుందా? మళ్ళీ రేపు కోసుకోవచ్చు. మునగాకు కింద అన్నీ తీసేసి అది కూడా కంపోస్ట్లో వేసేయచ్చు. కంపోస్ట్కి చాలా బాగుంటుంది. వర్షం పడగానే మొక్కలన్నీ కూడా చక్కగా చాలా బాగున్నాయి. చూడండి మునగ పువ్వు పూత వస్తుంది. ఈరోజు పెద్ద హార్వెస్ట్ ఇదేనండి. అరటిగెల కొట్టేస్తున్నాను చూడండి. అయిపోయింది, పండిపోతున్నాయండి కాయలు. చట్నీ ఇటు పెట్టి, గోడ పైన పెట్టు, ఇటు పెట్టి పైన. చాలా పెద్దగా ఉన్నాయి చూడండి కాయలు. ఇందులో కొంచెం తీసుకెళ్ళానండి హైదరాబాదు మా పిల్లలకి. చాలా పెద్దది, పెద్ద పెద్ద కాయలు. రే ఇలా పట్టుకో, మనిద్దరం. లక్ష్మి నువ్వు కూడా రా. గెల కాయించింది మనమే కదా. ఇట్లా కనిపిస్తున్నావా? కనబడుతున్నారు. చాలా పెద్ద గెల. ఇట్రా లక్ష్మి నువ్వు కూడా. అసలు నీ వల్ల పెరిగిందంటావు. ఇప్పుడు నేనే నీళ్ళు పోసాను, నేనే ఎరువు వేసాను, నేనే మొక్కలేసాను. మీ ఆయన నువ్వు. చాలా బాగుంది కదండి. పెద్ద హార్వెస్ట్.
ఇప్పుడు ఆ చెట్టు పడగొట్టేస్తామండి. ఈ చెట్టు పడగొట్టేసి కింద పెట్టి అటు పెట్టు. లస్సీ పెట్టు అంతా ఇలా అయితే బాగా అనిపించింది. చాలా ఇప్పుడు మనకు రొయ్యలు ఇచ్చారు కదా, వాళ్ళకేమో మనం అరటికాయలు ఇద్దాం. మరి మనకు అరటి చెట్లే ఉన్నాయి, రొయ్యల చెరువు లేదు కదా. అక్కడ ఉందా టేబుల్ మీద. ఈ చెట్టు ఉంది కదండి, ఈ చెట్టులో ప్రతి పార్టు మనం కంపోస్ట్కి ఉపయోగించుకోవచ్చండి. చూడండి, ఈ పైరున్న ఆకులన్నీ తీసేస్తాం కదండి, ఇవన్నీ తీసేసి లోపలున్న అరటి బొంద ఉంటుంది కదండి, అరటి బొంద, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి, నేను కూడా అది వీడియోలోనే చూశానండి, చైనీస్ చేసే వీడియోలో. అది చాలా బాగా చేస్తున్నారు ఎరువు. అది చెయ్యాలనుకుంటున్నాను నేను. ఇంతవరకు ఎప్పుడు అరటి చెట్లు కొట్టేసినా కూడా అటు ఎటో దూరంగా పడేస్తామండి అడ్డం లేకుండా. ఇప్పుడేమో దీన్ని కంపోస్ట్గా మార్చుకోవచ్చని చెప్తున్నారు. ఆ కంపోస్ట్ చేసేటప్పుడు దీన్ని ముక్కలుగా కొట్టి కంపోస్ట్ చేసేటప్పుడు మళ్ళీ మీకు చూపెడతానండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. మీద పడుతుంది చెట్టు. చూడండి, అంత పెద్ద గెలిచిన చెట్టుని మనం ఇలాగా అన్యాయంగా పడేసాం కదండి. అంతేనండి అరటి చెట్టు అంటే. ఒక్క గెలకాయ కానీ అది మన నోటికి అందగానే దాన్ని కొట్టేయటం అనేది మన పూర్వీకుల నుండి ఆనవాయితీ. పెద్ద లావుగా ఉంది చూడండి మొదలు, అసలు ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు ఇదంతా నీడొచ్చింది, మొక్కలన్నీ కూడా నీడంతా పోయి ఎండ వస్తుందండి. ఇప్పుడు ఈ మందార మొక్కకు పట్టిన చీడంతా వదిలిపోయింది కాబట్టి ఇది ముద్ద మందారం అండి. ఇది అక్కడ ఉన్నది రేఖ మందారం, ఇది ముద్ద మందారం. గులాబీలా పూస్తుందండి ఇది. ఇదంతా కూడా పూసేస్తుందండి. ఉంటానండి, మరొకసారి బాయ్ అండి. చూడండి, అరటి చెట్టు కూడా మనకు కంపోస్ట్గా ఉపయోగపడుతుంది కదండి. ఇదిగోండి, దీనిలో మట్టి కలిపేస్తామండి. ఇంకా చిన్న మొక్కలు చేయాలండి బాగా. ఇంకా కొంచెం ఖాళీ లేదు, పొద్దున్న నుండి పాపం చేస్తూనే ఉన్నాడు. టీ బ్రేక్ అన్నమాట, రాఘవులకి టీ బ్రేక్. ఇప్పుడు టీ బ్రేక్ అయిన తర్వాత ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి కంపోస్ట్ చేద్దామండి. దీన్ని చైనీస్ చేయటం చూశానండి వీడియో, దాన్ని బట్టి ఈ చెట్టు వేస్ట్ చేయకూడదని కంపోస్ట్గా మార్చాలని చూస్తున్నానండి. థ్యాంక్ యూ అండి, ఉంటానండి.